బిగ్ బాస్ హౌస్ లో సంజన గారు రిలేటివ్స్ వచ్చారండి. వాళ్ళ అమ్మగారు ఇంకో జమీల్ అంట అన్న సూపర్ క్లారిటీ అండి. మామూలు పాయింట్లు చెప్పలా, టక్కా టక్కా చెప్పేసిండు. ఇప్పుడైనా సంజన గారు మారుకుంటే ఖచ్చితంగా టాప్ 5కి వెళ్తారండి. ప్రతి ఫ్యామిలీ వీక్ లో ప్రతి ఒక్క పేరెంట్ వాళ్ళ కొడుకులతో కానీ వాళ్ళ కూతురుతో మాట్లాడుకున్నప్పుడు ఆమె వాటర్ తీసుకొని రావటం కానీ కాఫీ తీసుకొని రావటం కానీ ఏదైనా సరే రెస్పెక్ట్ఫుల్ గా ఉంటదండి. ఏదైనా ఏంటంటే ఒక్కోసారి నోరు జారిద్ది, బూతులు మాట్లాడిద్ది. వాళ్ళు కలిసి రాదండి, అట్లా అంత పాష్గా ఉంటారనమాట. అది బిగ్ బాస్ హౌస్ లో పనిచేయరుగా. ఆ తప్పులు తప్ప ఒకడికి వెన్నుపోట్లు పడవటం కానీ అదేం ఉండదు. పాపం మాట ఇస్తే మాట మీద నిలబడతారు. ఎక్కడ కూడా బ్యాక్ బిచ్చింగ్ అలాంటివి ఏం చేయరు, దొంగతనాలు చేస్తారు. అది నేను ఫస్ట్ కూడా చెప్పా, సంజన గారి వల్లే ఈ సీజన్ స్టార్ట్ అయింది. ఆ గుడి అప్పుడు దాకా ఏంద్రా ఇది నీ అమ్మ ఏంద్రా రే ఇది ఆడికెళ్ళారు ఏం చేస్తారా ఏంద్రా అది అనిపించింది. ఎప్పుడు స్టార్ట్ చేశారు ఆ గుడ్లు దొంగతనం చేయడం, అప్పటి నుంచి మామూలు ఎలివేషన్లు అప్పటి నుంచి కొంచెం అమ్మయ్య బిగ్ బాస్ అంటుంది, అమ్మయ్య సంజన వాళ్ళు లేచింది అసలు ఏడా అయిపోయేదో అనుకుంటారు. సంజన గారు టాప్ 5కి డిజర్వ్ పర్సనే. ఏంటంటే మాటలో వదిలే విధానం అది ఒకటే కొంచెం నచ్చట్లేదు. అండ్ ఆ జమీల్ బ్రో అయితే ఆయన బాగా మాట్లాడినండి, పాయింట్స్ బాగా ఇచ్చిండు, హింట్స్ కూడా ఇచ్చిండు. అండ్ సంజన గారు వాళ్ళ అమ్మగారు అంట వచ్చి ఏంటమ్మా చిక్కిపోయి అంటే ఆ బిర్యానీ మటన్ బిర్యానీ తినలేదుగా అని అంటే, తర్వాత జమీల్ బ్రో అంటుండ ఆ గుడులు తిట్టుడాగా గుడులు 6 గుడులు 7 గుడులు తిట్టుడాగా. నాకైతే చాలా బాగా నవ్వు వచ్చింది ఫ్రెండ్స్. నాకైతే ఆయన ఆ వాయిస్ కానీ మాట్లాడే విధానం వచ్చిరాని తెలుగు చాలా బాగా అనిపించింది. అండ్ తను చెప్పిన పాయింట్స్ ఇగో వాళ్ళ మమ్మీ గారు చెప్పారు, తన స్కూల్కి కూడా వెళ్తాండి, స్కూల్ లేకపోతే వాలీబాల్కి అది తెలియదని. దయచేసి పేరెంట్స్ అందరూ అర్థం చేసుకోండి, స్కూళ్ళు కాలేజీలు ఒకటే జీవితాన్ని ముందుకు సాగో. కాలేజ్ చదివితేనే స్కూల్ చదివితేనే పెద్ద పెద్ద తోపులేం అవరమ్మా. ఎవరు టాలెంట్ వాడుకుంటుంది. మీ పిల్లగాడు కానీ మీ కూతురు కానీ ఎవరైనా సరే ఉన్నప్పుడు వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో దాంట్లోకి కొంచెం వాళ్ళకి స్పేస్ ఇవ్వండి. మరీ ఓవర్ వద్దు, లైట్గా స్పేస్ ఇవ్వండి, వాళ్ళకి ఇచ్చే టైంని ఇవ్వండి. ఎవరు ఎటు మారుతారో ఎవరికి తెలియదు. సంజన గారు కూడా అదేనంట, స్కూల్ ఎగ్గొట్టి అది చేసేవాళ్ళంట. జమీల్ బ్రో కూడా నువ్వు ఎందుకు కంప్లైంట్ చేస్తున్నావు, ప్రతి దానికి ఎందుకు కంప్లైంట్ చేస్తున్నావు? ఇగో కొన్ని కోట్ల మందికి రాని ఆపర్చునిటీ, ఏపీ తెలంగాణ ప్రజలకు రాని ఆపర్చునిటీ నీకు వచ్చింది, దాన్ని యూటిలైజ్ చేసుకోకుండా నువ్వు స్టాప్ కంప్లైనింగ్ అని ఒక క్లారిటీ ఆయన జమీల్ బ్రో హ్యాట్స్ ఆఫ్ అంతే. సూపర్ క్లారిటీగా మాట్లాడినా నాకు అనిపించింది. మీకేమనిపించింది ఈ వీడియో మీద జెన్యూన్ గా కామెంట్ చేయండి. నా పేరు వంశీ అండి. మన స్టైల్లో బిగ్ బాస్ వీడియోస్ వస్తాయి. ఖచ్చితంగా ఎవరు మిస్ అవుతుంటే కింద ఫాలో బటన్ ఉంటుంది, ఫాలో చేయండి ఫ్రెండ్స్.